ఫ్రెండ్స్, మన విశ్వక్సేన్ అన్నయ్య నటించినటువంటి ఫంకీ మూవీ అయితే ఇప్పుడే థియేటర్ లో చూసి బయటికి అయితే రావడం అయితే జరిగింది. ఇక సినిమా ఎలా ఉందంటే, నాకైతే సినిమా అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. మన విశ్వక్సేన్ అన్నయ్య అసలు ఏందో ఏమో గానీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి అసలు ఏం గప్పాలు మింగుతాడంటే అసలు సినిమా సూపర్ ఉంటుంది, ఇలాంటి సినిమాని మీరు ఎప్పుడు చూడలేరు అన్నట్టు గప్పాలు మింగుతాడు ఆడుకొచ్చి. కానీ తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే, నవ్వు ఉంటది, లవడా ఉంటుంది, బొంగుంటుంది అని చెప్పి ఏదేదో సన్యాసిలాగా అయితే ముత్తుకుంటారు. కానీ థియేటర్ కి వెళ్లి అక్కడ చూస్తే అక్కడ ఏం ఉండదాడా, అన్ని సినిమాలు చూసినట్టే ఉంటది అందులో మాత్రం. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఆయన అనుదీప్ డైరెక్టర్, జాతి రత్నాలు సినిమాని తీసినటువంటి డైరెక్టర్. సో ఆయన ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. జాతి రత్నాలు సినిమాని చాలా అంటే చాలా బాగా తీశాడు. ఈ సినిమాని ఇంకెంత బాగా తీశాడు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే అసలు ఎక్కడ నవ్వాలరా నాయన సినిమాలో అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగున కలిగింది ఫ్రెండ్స్. దిమాకు నాదిబే ఇలాంటి సినిమాలు తీయడానికి అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. అండ్ ఇక మన విశ్వక్సేన్ అన్నయ్య గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ బాలేదు. అండ్ ఇంకా దరిద్రం ఏందంటే, ఈ వేరే డైరెక్టర్ల తోటి ఆయన సినిమాలు తీసే బదులు ఆయన సొంతంగా డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు తీస్తేనే బెటరు అనేటువంటిది నా ఫీలింగ్. ఎందుకు అంటే ఫలక్నామా దాస్ ఆయననే తీసిండు, ఆ సినిమా సూపర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి దాస్ కా ధమ్కీ సినిమా అందరూ బాగలేదు అని చెప్పారు, కానీ నిజానికి చెప్పాలంటే ఆ సినిమా కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక ఇంకో విషయం ఏమిటి అంటే, అనుదీప్ అన్నయ్య నువ్వు అసలు ఎందుకు ఈ విశ్వక్సేన్ అన్నయ్యని హీరోగా పెట్టి సినిమాని ఎందుకు తీసినావు? అదే జాతి రత్నాలు 2 సినిమా అని పెట్టి, ఎలాగో జాతి రత్నాల్లో సినిమాలో చూసుకున్నట్లయితే మన నవీన్ పోలిశెట్టి అన్నయ్య యాక్టింగ్ సూపర్ ఉంటుంది. అదే విధంగా కామెడీ టైమింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. ఆయననన్నా పెట్టి సినిమా తీస్తే ఏం గత్తర వస్తుండే అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఇక బ్లాక్ బస్టర్ కూడా అవుతుండే కదరా బాబు. అసలు ఎందుకు ఈ విశ్వక్సేన్ ని పెట్టి, అసలు ఎందుకు ఇన్ని రోజులు కష్టపడి సినిమాలు తీసి లాస్ట్ కు థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఎందుకు ఫ్లాప్ టాక్ ని ఎందుకు తెచ్చుకుంటారు? ఇంతనన్నా ఉండాలి అసలు దిమాగు అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. సో ఫైనల్ గా చెప్పాలంటే సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది ఈ ఫంకీ సినిమా అనేటువంటిది డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో కుప్పలాది వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి.